ఉన్న వ్యక్తి భార్యను చూస్తే ఒక్కసారి ముట్టుకుని ఓదార్పు పొందాలని ఉంటుంది. ముట్టుకోవడానికి వీలు లేకుండా మధ్యలో అర్థం పెట్టి కన్నాలు ఉండేవి. ఇటు కుర్చీలో కూర్చోవాలి, లేవకూడదు. అంటే ఆవిడ కుర్చీలో కూర్చోవాలి. ఈయన దగ్గర 3 సైనికులు, ఆవిడ దగ్గర 2 సైనికులు. మాట్లాడుకునేటప్పుడు ప్రభుత్వాల గురించి కానీ ఉద్యమాల గురించి కానీ ఏమి మాట్లాడకూడదు. అనుమానం వచ్చిందనుకోండి మైక్ కట్ చేస్తారు, ఇంకా మళ్ళీ మాటలు వినపడవు. ఈ కర్ణాల నుంచి మాటలు వినపడాలి. ఏడి చేసి కొంచెం అస్పష్టంగా మాట్లాడారనుకోండి, ఆ కర్ణాల నుంచి మాట వినపడదు. ఆ చూసి మాట్లాడుతున్నప్పుడు కళ్ళు కడిశాయి అనుకోండి, అర్థం నుంచి అసలు కనపడదు. ఆ తర్వాత మైక్రోఫోన్స్ పెట్టడం మొదలుపెట్టారు. 6 నెలలకు ఒకసారి ఆ మినీ మండేలా కనపడ్డప్పుడు నెల్సన్ మండేలా పొందిన భావోద్వేగం గురించి ఆయన రాసుకున్న ఫోటోలు చదువుతుంటే నాకు నిజంగా తలమంగీళ్ళు వచ్చే ఎలా తప్పుకున్న అనుభవుడు ఏమి ఆత్మబలం అనిపించింది. అలా ఉండి తెల్లవారగానే విపరీతమైన ఎండలో తెల్లని సున్నపు బట్టికి తీసుకెళ్లి చుట్టూ ఇచ్చి కొట్టించేవారు. ఆ సూర్యకాంతి పడి తెల్లటి సున్నపు బట్టి కొడుతుంటే ఆ కాంతి ఇంకా ఎక్కువైపోయి ఆ కళ్ళు రాత్రి తర్వాత ఏమీ కనపడేది కాదు. కళ్ళకి రక్షణ కొరకు అద్దాలు ఇవ్వమంటే అద్దాలు కూడా ఇచ్చేవారు కాదు. తర్వాత ఎప్పుడో ఇవ్వడం మొదలుపెట్టారు. అద్దాలు కూడా లేకుండా సున్నపు బట్టిలో సున్నం కొడితే సున్నంతా ఒంటి మీద పడిపోయి చెమటకి జీవుగా అడ్డుకుపోయేది. నీళ్లు తీసుకుని ఎన్ని నీళ్లు పోసుకున్నా దయ్యాలు ఎలా ఉంటాయో ఆయన మాటలో నేను చెప్పేది రాశారు. దయ్యాలు ఎలా ఉంటాయో అలా అయిపోయి ఆ మంటకి రాత్రి నిద్ర పట్టక 27 ఏళ్ళు కారాగారంలో ఉండి ఆయన జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అంటే ఎంత కష్టపడితే అంత కీర్తి సంపాదించుకొని నవసూర్యుడు అని పేరు తెచ్చుకున్నారు. ఒక మనిషి చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటుగా ఆ నిర్భయత్వం కూడా కావాలి. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు "Where the mind is without fear and the head is held high, where the world has not been broken up into fragments by narrow domestic walls" అంటారు. తప్పకుండా విద్యార్థికి ఉండవలసిన రక్షణ చిన్నతనం నుంచి ఆ ధైర్యం కూడా అలవాటు చేసుకోవాలి. ప్రతి చిన్నదానికి భయపడిపోవడం, ప్రతి చిన్నదానికి నేలపడిపోవడం. చివరికి ఇవాళ ఏ స్థితికి వెళ్ళిపోతున్నారంటే ఆత్మహత్య చేసేసుకుంటాం అనేటటువంటి స్థితి. అబ్దుల్ కలాం గారు ఫెయిల్ అన్న మాటని డిఫైన్ చేశారు. ఫెయిల్ అంటే మనం సాధారణంగా